సార్ అలాగే ముఖ్యంగా తెలంగాణలో బండి సంజయ్ ఆయన మార్పు తర్వాత ఇక మీ ఉద్దేశం ప్రకారం బాధ్యత పోయిన తర్వాత తెలంగాణలో ఒక రెండు అంటే ముఖ్యమైన యూట్యూబ్ ఛానల్ ఒకటి తీన్మార్ మల్లన్నది కానీ తర్వాత తొలివేలుగు మన తొలివేలుగు రఘుది కానీ వాళ్ళిద్దరు కూడా అంటే బీఆర్ఎస్ కి యాంటీ ఉన్నారు, బీజేపీకి కూడా యాంటీ ఉండి కాంగ్రెస్ కి చాలా దగ్గరగా ఉన్నారు, అంటే వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నారు అని చెప్పి ఒక బాగా ట్రోల్ అవుతుంది. రేవంత్ రెడ్డి ఈ రెండు ఛానల్స్ కూడా అమ్మా, రెండు ఛానల్స్ ఏదో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగే ఛానల్సే కానీ ఓటర్లను ప్రభావితం చేయగలిగే శక్తివంతమైన ఛానల్స్ కాదు. ఇప్పుడు తొలి వెలుగు రఘు ఇవాళ కాదు, అంతకుముందు రవి ప్రకాష్ ఛానల్ ఒకటి పెట్టాడు, దాంట్లో పనిచేసి నాకు చాలాను. వాళ్ళు మొదటి నుంచి యాంటీ బీజేపీ, మొదటి ఇవాళ కాదు, మొదటి నుంచి అదేంటో అతను వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం రవిప్రకాష్ యాటిట్యూడ్ కదా. రవిప్రకాష్ దగ్గర పనిచేసాడు, వాళ్ళ ఛానల్లో పనిచేశాడు. సో అది వాళ్ళకి అలా యాంటీ బీజేపీగానే డెవలప్ అయ్యారు. సో అతను అలాగే మాట్లాడతారు. దాని పెద్ద నేను రఘుది చాలా ఎంటర్టైన్మెంట్గా చూస్తాను తప్పితే ఎంటర్టైన్మెంట్ ప్రజలకు కూడా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఏదో చెప్పటాలు వాడికి ఇంటర్వ్యూలు చేయటాలు, దాంట్లో ఏదో కావాలని బీజేపీని లాగటం కోసం డిమాండ్ చేయడం కోసం ఏదో ప్రశ్నలు వేయటాలు, అది ఎంటర్టైన్మెంట్ వాళ్ళ సంతోషం, వాళ్ళని గిలుకుని వాళ్ళే నవ్వుకుంటున్న ఛానల్స్ అలాంటివి తప్పితే. ఈమె తీర్మానం వలన బీజేపీలోకి వచ్చాడు, వెళ్ళిపోయాడు కనుక బీజేపీ మీద ద్వేషం ఉంటుంది. ఆయన ఏదో బతిమాలుతారు, బబ్బు పులిస్ ఉండవా మా పార్టీలో బతిమాలుతాడు అని ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన ఏదో నెత్తి పెట్టేసుకుంటామని. బీజేపీలో అలా ఉండదు. నువ్వు వచ్చినాక నువ్వు పార్టీలో వచ్చి పార్టీలో పార్టీ లైన్లోకి నువ్వు సెటిల్ అయినాక అప్పుడు నీకు ఏం చేయాలో ఎలా చేయాలో చేస్తుంది పార్టీ. అంతేగాని నువ్వు రాగానే తీర్మానం. ఎందుకంటే మా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి పెరిగిన పార్టీ కాదు, అలా పెరగాలనుకునే పార్టీ కూడా. మేము సిద్ధాంతం ద్వారా పెరగాలనే కోరుకుంటాం. ఎక్కడికైనా మా సిద్ధాంతం ద్వారా ప్రజలను ఒప్పించి మెప్పించి వాళ్ళ ఆశీర్వాదం పొందే బయటికి రావాలనుకుంటాం. కానీ వ్యక్తులను బట్టి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఈ వ్యక్తిని పట్టుకుంటే 2 ఎమ్మెల్యేలు వస్తాయి, ఆ కాన్స్టిట్యున్సీలో ఆ వ్యక్తిని పట్టుకుంటే లాగితే 2 సీట్లు వస్తాయి, అలా ఆలోచించాం. అలా వస్తారా మా పార్టీలోకి ఎవరన్నా వస్తారండి, వెల్కమ్. మా సిద్ధాంతం మా లైన్లో మీరు సెటిల్ అవ్వాలి. మా లైన్లో మీరు సెటిల్ అయితే మీరు మా పార్టీ తరఫున చేసుకుంటాం. అంతేగాని మిగతా ఇతరత్ర ఉండదు. మేము సిద్ధాంతాల మీద నడిచేవాళ్ళం కనుక ఈ వ్యక్తులు వస్తారు పోతారు, మమ్మల్ని కొనలేరు ఎవడో వస్తాడు. రాగానే మేము ఇప్పుడు ముందు పొంగులేటి ఉన్నాడు, మొత్తం ఖమ్మం తనకు అప్పచెప్పాలి, అయితే నేను పార్టీలో వస్తాడు. ఈ ప్రీ కండిషన్స్ మాకు వద్దు. ఖమ్మం నీకు అప్పచెప్పాలా, ఖమ్మంలో ఎన్ని సీట్లకి అప్పచెప్పాలా, ఎన్ని పార్టీ చూసుకుంటుందో. నువ్వు వచ్చినాక పార్టీలో చేరు, పార్టీలోకి నీ శక్తి సామర్థ్యాలను బట్టి నీకున్న గ్రిప్, అక్కడ ఉన్న గ్రిప్ని బట్టి మా ఇంటెలిజెన్స్, మా యొక్క రిపోర్ట్స్ మాకుంటాయి కదా అవగాహనలు, దాన్ని బట్టి నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. నాకు ఇస్తే వస్తాను, ఈ క్విక్ ప్రోగ్రామ్ మాకు కుదరదు అని చెప్పేసి అది ముందు అది ఇస్తే ఇది వస్తామని కండిషన్స్ పెడితే మాకు వద్దు. కండిషన్స్ పెడితే మీ నాయకత్వం వల్ల మా పార్టీ కాదు, మీ ఎంట్రీ వల్ల మా పార్టీ కాదు. కనుక మేము సిద్ధాంతం మీదే మా పార్టీ. కనుక మీరు వస్తే సంతోషం, కానీ పద్ధతులు అన్నీ వదులుకొని రావాలి. వచ్చినాక మా లైన్లో అయినాక నీ శిక్ష అప్పుడు చూస్తాం. ముందే కండిషన్లు ఇలా అయితే వస్తామని నాకు అవసరం లేదు అన్నాం. అది ఆయనకి అలిగాడు. అక్కడే ఈటల గారికి కూడా ఇన్కన్వీనియంట్ ఏర్పడింది కూడా అక్కడే. చేర్పించాలి, ఎట్లాగైనా రావాలంటే 10 సీట్లు ఇస్తే మీ పార్టీకి ప్లస్ కదా సార్, బీజేపీకి ప్లస్ కదా. అదే పార్టీకి ప్లస్ పద్ధతి. మాది ఒక పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఒక కార్యాచరణ నడుస్తుందమ్మా. ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ లాగాను, ఇతర పార్టీలాగా, తెలుగుదేశం పార్టీలాగా, కమ్యూనిస్ట్ లాగా 2 సీట్లు ఇస్తే ఎవడు 2 సీట్లు వాడు వెనకాల కుక్క బిస్కెట్లు అయితే పరిగినట్టు కమ్యూనిస్టులు పరిగెత్తినట్టు, తెలుగుదేశం వాళ్ళు పప్పు లాంటి లొకేషన్ లీడర్ చేయాలని ఆయన తాపత్రయపడుతున్నట్టు మా పార్టీ ఉండదు. కాంగ్రెస్ లాగాను అడ్డదిడ్డగా ఎటుపైతే ఏమైనా సరే ఉండదు. మాది ఒక సిద్ధాంతపరమైన పార్టీ, ఒక క్రమశిక్షణతో పార్టీ, ఒక పాలన, ఒక విధానంతో నడిచే విధానాలు ఉన్నాయి మాకు, విధి విధానాలతో నడిచే పార్టీ. కనుక ఆయన వస్తే 10 సీట్లు వస్తాయా రావా తర్వాత విషయం. అసలు ఆ పద్ధతి మాకు కాదు. కండిషన్ పెట్టి వస్తే మాకు కాదు. మా కండిషన్ పెట్టి ఏర్పరచుకునే కండిషన్ అంగీకరించి ముందుకు నడిచే పార్టీ కాదు. నువ్వు పార్టీలకు రా, మా సిద్ధాంతానికి కట్టుబడి మా విధానాలని లైన్లో నిలబడు, అప్పుడు నీకేం చేయాలో మా పార్టీ చేస్తుంది. వచ్చేవాళ్ళు కొడ శ్రీనివాసరావు వచ్చాడు, ఎమ్మెల్యే చేయలేదా? కృష్ణరాజు గారు వచ్చారు, మంత్రి చేయలేదా? వాడు ముందే మమ్మల్ని మంత్రి చేస్తే మేము వస్తామంటే దండం పెట్టేవాళ్ళు. అలా కాదు, వచ్చారు
మంత్రిని చేసాం. ఆ తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళిపోయి చిరంజీవి పార్టీలో చేరి మళ్ళీ వచ్చారనుకోండి. బట్ వచ్చి మేము చేసాం. మా పార్టీకి వచ్చిన వాళ్ళని, వర్త్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసాం. వాళ్ళ మినిస్టర్లు చేసాం, ఎమ్మెల్యేలు చేసాం. అలా చేస్తాం. అంతేగాని ప్రీ కండిషన్లు పెడితే మా విధానాలకు విరుద్ధం అది. విధానాలకు విరుద్ధంగా చెయ్యం మేము. ఈ మిగతా పార్టీలు ఈ గాలిబుచ్చు పార్టీలు చేస్తూ ఉంటాయి. వాళ్ళకేముంది, వాళ్ళకి ఇక్కడ వీళ్ళకేముంది, కేసీఆర్ కుటుంబమే పదవులు, వాళ్ళే ఉండాలి. వాళ్ళ దగ్గర కండిషన్లు పెట్టండి. నా కొడుక్కి పక్కన ఉంటే ఓకే, నా కొడుకు ముందు నడుస్తానంటే ఒప్పుకోడు కేసీఆర్. తన కొడుకు దాటి వెళ్ళటానికి ఒప్పుకోడు కేసీఆర్. ఈటల రాజు ఎందుకు అంతే అయింది. తన కొడుకు దాటి వెళ్తే కాదు, తన తర్వాత తన కొడుకు తర్వాత మళ్ళీ కేటీఆర్ కొడుకు ఉంటాడు, వాడిని పెద్ద చేసి వాడిని లైన్లో పెడతారు. ఈ కుటుంబ దరిద్రం పోవాలి ఈ దేశంలో. ఈ కుటుంబ దరిద్రం వదిలితే కానీ నిజమైన అభివృద్ధి రాదు. ఇదేంటంటే దోచుకోని కుటుంబం లేదు రాజకీయంలో. అక్కడ గాంధీ ఫ్యామిలీ కానీ, నెహ్రూ ఫ్యామిలీ కానీ, ఇక్కడ అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ కానీ, ఈ శరత్ యాదవ్ ఫ్యామిలీ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ కానీ, స్టాలిన్ ఫ్యామిలీ కానీ, ఏ ఫ్యామిలీ చూసినా ఫ్యామిలీలుగా ఉండి కొల్లగొట్టడమే. ఫ్యామిలీలుగా ప్రజలు ఏదో అధికారం ఇస్తే ఇక ఆ ఫ్యామిలీ సంస్థానంగా, ఆ రాష్ట్రం మొత్తం వాళ్ళ సంస్థానంలాగా, వాళ్ళ సొమ్ములాగా, వాళ్ళ ఆస్తుల్లాగా మొత్తం వీళ్ళకి కొట్ల పడగలెత్తడం వీళ్ళు, ఇది జరుగుతుంది కుటుంబ పాలన. మా పార్టీలో మరి మేము కుటుంబ పాలన కాక మేము ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు 12 ఏళ్ళు సీఎం, 9 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. సీఎంగా 12 ఏళ్ళు ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా ₹1 ఆయన ఆదాయాన్ని మించి ₹1 సంపద పెరిగిందా అయింది? ఆయన కుటుంబ సభ్యులది పెరిగిందా? లేదే. మరి శివరాజ్ చౌహాన్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పదవి నుంచి దిగిపోగానే తన స్కూటర్లో సూట్ కేసు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా తన వైఫ్ ఇంటికి. తన ఇల్లు కూడా కాదు, వైఫ్ ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చింది ఆ ఇల్లు. ఆవిడ టీచర్, అందుకని గవర్నమెంట్ ఇచ్చింది. ఆ ఫ్లాట్కి వెళ్ళిపోయాడు కట్టుబాట్లు. ఆయనేమి కోట్లు గడించాల మరి సీఎంగా ఉండి. అలాగే యోగి ఆదిత్యనాథ్, వాడు అడగండి, మీ మైక్ పుచ్చుకుని వెళ్ళండి ఎక్కడికైనా సరే, నేను చెప్పేది అబద్ధమైతే. ఏంటి ఆయన మోడీ గారి అన్నదమ్ములు ఉన్నారు, వెళ్ళండి ఇళ్ళకి, అందరికి ఓపెన్ నోన్ అడ్రస్లే, వెళ్ళండి అడగండి. అలాగే యోగి ఆదిత్యనాథ్ వెళ్ళారు, ప్రెస్ వాళ్ళు కొంతమంది వెళ్ళారు. యోగి చెల్లెల దగ్గరికి వెళ్ళారు, అక్క దగ్గరికి వెళ్ళారు. ఆవిడ ఆ ఊర్లో ఒక సెంటర్లో పచారీ కొట్టు పెట్టుకుని నడుపుతుంది, కూరగాయలు పచారీ పెట్టుకుని. వీళ్ళు వెళ్ళి అడిగారు, ఏమ్మాయి వాళ్ళ మీ తమ్ముడు సీఎం అయ్యాడు కదా, సీఎం అయిపోయాడు కదా, ఇంకా ఈ కొట్టేటి మెయిన్ రోడ్డుకి బ్రహ్మాండంగా ఏదైనా చేసుకోవచ్చు కదా అంటే, ఆడేమో తెలుసా, లైవ్లో వచ్చినది ఆవిడది. వాడు సీఎం అయింది యూపీ ప్రజల కోసం అయ్యాడు, నా కోసమా? ఆ మాట అడిగానంటే వాడికి నచ్చదు, నేను అడగను కూడా. మా ఇంట వాడు అలవాటు లేదు, మా బతుకులు హ్యాపీగా సాగుతుంది, ఇలాగే ఉన్నాయి మమ్మల్ని. వాడు సీఎం అయ్యాడంటే యూపీ ప్రజల కోసం అయ్యాడు, ఆ పనేది వాడు చేసుకుంటాడు. నా కోసం వాడు అవ్వలేదు, నేను వాడికి ఇష్టం ఉండదు, నేను అడగను ఉంది.